మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ మాసంలో మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే మకర రాశి వారికి ఈ మాసంలో సప్తమ స్థానంలో గురు సంచారం నడుస్తూ ఉంది. అలాగే వీళ్లకు తృతీయ స్థానంలో శని సంచారం. రెండు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి రాసుల్లో మకర రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఈ మాసమే కాదు, ఈ ఇయర్ అంతా కూడా అదృష్ట యోగాన్ని పొందేటటువంటి అవకాశము మకర రాశి వారికి ఈ జూన్ 1వ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది. కనుక జూన్ 1వ తారీఖు నుంచి గోచారం గనక చూసుకున్నా, గ్రహచారం గనక చూసుకున్నా చాలా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు మకర రాశి వారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సప్తమ స్థానంలో గురు సంచారం, తృతీయ స్థానంలో శని సంచారం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి స్థానం. యోగాన్ని కలిగించేటటువంటి స్థానం. ఇన్ని రోజులు ఉన్నటువంటి ఆపదలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కావచ్చు, లేదా కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నింటినీ కూడా చక్కబెట్టుకునేటటువంటి అవకాశము ఈ మాసంలో వీళ్ళకు చాలా అద్భుతంగా ఏర్పడబోతుంది. కాబట్టి అదృష్టవంతులు అని చెప్పుకోవడానికి చాలా మంచి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు కూడా చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం. చదువుకునే విద్యార్థులకు కావచ్చు, చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసము వెతికేటటువంటి వాళ్ళకు ఉద్యోగస్తులకు కావచ్చు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశము. చదువుకునేటటువంటి విద్యార్థులకు కూడా విద్య పట్ల ఆసక్తి పెరగడము, మంచిగా చదువుకుందామనేటటువంటి జ్ఞానం పెరగడము, ఇవన్నీ కూడా వీళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశం ఈ మాసంలో తప్పకుండా కుదిరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్లకు మంచి చదువులు, మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో వీళ్లకు ఏర్పడేటటువంటి అవకాశము తప్పకుండా కనిపిస్తుందమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం? వీళ్ళకి ప్రథమార్థము చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. వీళ్ళకు ప్రథమార్థం నుంచే అదృష్ట యోగం కావచ్చు, అదృష్ట స్థానం కావచ్చు మార్పు జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు ప్రథమార్థమే చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు పౌర్ణమి అయ్యింది అంటే చాలా అద్భుతమైనటువంటి యోగ స్థానంలోకి కలుగుతుందమ్మా. ఆర్థిక పరంగా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా కూడా పుంజుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. గతంలో అనుభవించే ఆర్థిక కష్టాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కదిద్దుకునేటటువంటి అవకాశం. అప్పులు ఏవైనా ఉన్నా, క్రెడిట్స్ ఏవైనా ఉన్నా, లేదు అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ కూడా చక్కబెట్టుకునేటటువంటి అవకాశము ఈ మాసంలో వీళ్ళకి కలుగుతుంది. రాబోయే ఒక 3 నెలలు వీళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం కూడా భగవంతుడు వీళ్ళకి పెడుతుంటాడు. ఆ కష్టం వల్ల వీళ్ళకు ఇన్కమ్, అలాగే ఏదైతే లావాదేవీలకు సంబంధించినటువంటి డబ్బు, ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా స్థిరపడడానికి ఇది ఒక పునాది అని చెప్పుకోవడానికి చాలా ఉన్నటువంటి రాశులు ఈ మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క భవిష్యత్తు జూన్ తర్వాత పూర్తిగా మారబోయేటటువంటి అవకాశం కూడా, అంటే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అంటాను చూసారా, ఆ టర్నింగ్ పాయింట్ జూన్లో వీళ్ళకు ప్రారంభం అవుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, ఇంక్రిమెంట్స్ పెరిగేటటువంటి అవకాశం, లేదా వీళ్ళు అనుకున్నటువంటి ఊర్లకు బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం కూడా వీళ్ళు అందిపుచ్చుకునేటటువంటి అవకాశము ఈ మాసం చాలా తప్పకుండా ఏర్పడబోతుంది. కాబట్టి జూన్ మాసం వీళ్ళకు అదృష్ట యోగంలోకి అడుగు పెడుతున్నారు అనేటటువంటి అవకాశంగా ఈ యొక్క మకర రాశి వారికి ఏర్పడబోతుంది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణంగా చూసుకుంటే గనక కొద్దిగా ఇబ్బందులు, అంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే అంటే కుటుంబ పరంగానే ఉంటాయి. అవి కానీ చెప్పుకోదగ్గటువంటి ఏవే ఉండవు. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే దాన్ని చక్కబెట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కుటుంబ సమస్యలను చెప్పుకోకుండా ఉంటాయి. చిన్న చిన్న అయితే ఉంటూ ఉంటాయి. దాన్ని పెద్ద పట్టించుకునేటటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి కుటుంబం పట్ల కూడా పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఏం లేవు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబం పట్ల కూడా శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. భార్యను కూడా చాలా చక్కగా చూసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ జూన్ మాసంలో మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశం కూడా ఏర్పడబోతుంది. సంతానం పట్ల కూడా ఆసక్తి ఉన్నటువంటి వారికి జూన్ మాసంలో శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది.
మరి గురుగారు ఎవరైనా పెట్టుబడులు పెడుతున్నాం, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసంలో చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చండి. ఎందుకంటే ఈ మాసం అదృష్ట యోగానికి కారణమవుతూ ఉంటుంది. కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఏదైనా కూడా న్యాయపరంగా ఉండడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదైనా పెట్టుబడులు పెట్టినా, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టినా, లేదు అంటే ఏదైనా కొత్త తరహాని ఆలోచిద్దాం అనుకున్నా ఇది చాలా అనువైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. దీనికి చాలా ఈ మధ్య కాలంలో అద్భుతంగా ఉన్నటువంటి రాసుల్లో మొదటి స్థానం ఎవరికైనా ఉందంటే అది మకర రాశి వారికి. కాబట్టి మకర రాశి వారు ఏది చేసినా కూడా అందులో సక్సెస్ని సాధిస్తారండి. గురుగారు ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఓన్గా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ మకర రాశి వారికి ఏ బిజినెస్ అయితే బాగుంటుందంటారు, ఏ రంగంలో రాణిస్తారంటారు? ముఖ్యంగా మకర రాశి వారికి బిజినెస్ రంగంలో ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు, రియల్ ఎస్టేట్ అంటే భూమి మీద పెట్టుబడులు పెట్టవచ్చు, ఐరన్ బిజినెస్ కలిసి వస్తూ ఉంటుంది, ఇనుముకి సంబంధించినటువంటి బిజినెస్ కలిసి వస్తుంది, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కలిసి వస్తుంది, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి బిజినెస్గా చెప్పొచ్చు. ఇందులో ఈ వాళ్లకు ఏ దాంట్లో ప్రావీణ్యత ఉందో అనేటటువంటిది ఎక్స్పీరియన్స్ ఉన్నది వాళ్ళు ఎంచుకొని దాంట్లో కనుక వీళ్ళు పెట్టుబడులు పెట్టినా లేదా బిజినెస్ ప్రారంభం చేసినా చక్కనైనటువంటి లాభాలను సంపాదించే అవకాశం ఏర్పడుతుంది. సహజంగా వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటారు మకర రాశి వారిది? ముఖ్యంగా మకర రాశి వారికి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే కనుక నిక్కచ్చిగా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు, ఎవరైనా మోసం చేస్తే సహించలేనటువంటి వ్యక్తులుగా ఉండేటటువంటి వారు, ఎదుటి వారి దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా ఆపద వస్తుంది లేదా వీళ్ళు ఏదైనా మోసం చేస్తున్నారు అని అంటే తట్టుకోలేనటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద పగ సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వ్యక్తులు, ఒక టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎదుటి వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళను అణిచివేసేంత వరకు వీళ్ళకి నిద్రపోయినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. ఏదున్నా ముక్కుసూటిగా ఉంటూ ఉంటారు, ఏదున్నా కూడా మాట తీరు కాస్త కఠినంగా ఉన్నప్పుడు కొంతమంది మాట తీరు ఎలా ఉంటుంది చూడడానికి మనిషి సహజంగా ఉన్నప్పటికీ కూడా వాయిస్ కావచ్చు, లేదు అంటే మాట తీరు కావచ్చు బేస్ వాయిస్లో ఉంటుంది. వాళ్ళు ఏదైనా సమాధానం చెప్పినా కూడా తిడుతున్నారు అనేటటువంటి విధానంతో ఉంటుంది. అలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు మకర రాశి వారు ఒకరు అని చెప్పచ్చు. కాకపోతే వాళ్ళు చెప్పే విధానం అలా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారు అర్థం చేసుకునే తత్వంలో ఉంటుంది. కానీ మనిషి పరంగా చూసుకున్నా, వీళ్ళ వ్యక్తిత్వ పరంగా చూసుకున్నా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు మంచి అంటే ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేటటువంటి వ్యక్తులు అయితే అస్సలు కాదు. మనసులో ఏది ఉంటే అదే బయటకు వ్యక్తపరిచేటటువంటి వ్యక్తుల్లో మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అండి. మరి గురుగారు ఈ మాసంలో మకర రాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే కలిసి వస్తుందంటారు? ఇంకా ముఖ్యంగా మకర రాశి వారు ఏదైనా దైవనామస్మరణ చేసుకోవాలి అని అంటే కనుక గణపతి యొక్క దైవనామస్మరణ చేసుకోవడం చాలా విశేషం. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన కావచ్చు, లేదంటే విఘ్నేశ్వరుడికి యాగం అంటే మోదక యాగం అని ఉంటుంది. విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి యాగం, మోదక యాగం చేసుకున్న, విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థన చేసుకున్న, ప్రతిరోజు విఘ్నేశ్వరుడి యొక్క నామస్మరణ మనసులో చేసుకున్న వీళ్ళకు మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి ఆటంకాలు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా మకర రాశి వారు చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. అలాంటి ఆటంకాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకొని చాలా మంచిది. గురుగారు మొత్తం మీద జూన్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.